సంవత్సరం ఎంత తీవ్రంగా నష్టపోతున్నామో ప్రభుత్వం నుంచి ఏ మాత్రం కూడా ప్రకటనలే తప్ప మాకు వచ్చిన లబ్ధి ₹1 లబ్ధి కూడా మాకు అందింది లేదు అని చెప్పి వారు మీరు ఒకసారి ఆక్షన్ ప్లాట్ఫారాలకి విజిట్ చేస్తే పరిస్థితులు వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. మీరు వస్తున్నారని చెప్పి యాక్చువల్గా ఆ బయర్స్ కూడా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. ఇదివరకు కూడా జరిగింది, రమ్మని అడిగిన దాని మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చిన హామీ త్వరలో తప్పనిసరిగా నేను ఆక్షన్ ప్లాట్ఫారాలకు వస్తాను అని ఇచ్చిన హామీ ప్రకారం రేపు గోదావరి జిల్లాలో దేవరపల్లి ఆక్షన్ ప్లాట్ఫామ్కి జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేస్తున్నారు. అక్కడ ఆక్షన్ ప్లాట్ఫామ్లో ఆక్షన్ తీరుతెన్నులు చూసి రైతులతో ముఖాముఖి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ క్షేత్రస్థాయిలో పూర్తి పరిస్థితులు తీసుకుని అక్కడ పూర్తిగా ఇవాళ పొగాకు రైతుల సంక్షోభం అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడతారు. నాకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ మాట మాట్లాడినా సరే వాస్తవమైన ఫిగర్ లేకుండా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా ఆయన మాట్లాడరు. ఇంకా మేమన్నా కొద్దిగా అటు ఇటో మాట్లాడతామేమో కానీ రేపు అక్కడి నుంచి పూర్తిగా అసలు పొగాకు రైతుల సంక్షోభం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎంత సంక్షోభానికి వెళ్ళారో, ఎన్ని వేల కోట్లు వాళ్ళు ఎలా నష్టపోతున్నారో ఈ విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడతారు. ఈరోజు అంటే కేంద్ర మంత్రి గారు పెంసాని చంద్రశేఖర్ గారు ఏదో టొబాకో రైతులకి మేమేదో పెద్ద ఎత్తున చేసేసామని చెప్పి ఆయన ఢిల్లీలో నుంచి ఒక ప్రకటన ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. అట్లాగే రాష్ట్ర నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా పద్దాక మేము టొబాకో రైతుల కోసమే మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం, టొబాకో రైతులకి చాలా పెద్ద న్యాయం చేసేసామన్నట్టుగా రోజు మాట్లాడారు. వాస్తవ విషయాన్ని ఒక్కసారిగా తీసుకుంటే మేము ఎప్పుడూ నిర్ణయాత్మక ప్రతిపక్షంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే చర్య నిరంతరం చేపడుతున్నాం. మేము లేవనెత్తిన అంశంలో లేవనెత్తిన డేటా ఏదైనా సరే పొరపాటు ఉందా చెప్పండి, దాని మీద ఎప్పుడు సమాధానం చెప్పరు. ఈరోజు కూడా రోజు రోజుకి మరింత తీవ్రమవుతున్న పొగాకు రైతుల సంక్షోభం. దానికి ముందు ఒక్కసారి టొబాకో బోర్డు అనేది ట్రాన్స్పరెన్సీతో నడవాలి. ఇది టొబాకో బోర్డులో ప్రతి రీజన్కి ప్రతిరోజు సాయంత్రం అయిపోయిన తర్వాత ఆ రీజన్లో ఉన్న ప్లాట్ఫారాలు 5 లేకపోతే 6 ప్లాట్ఫారాలు, ఆ ప్లాట్ఫారాల్లో ఆ రోజు వచ్చిన మొత్తం బేళ్లు ఎంత, కొనుగోలు జరిగిన బేళ్లు ఎంత, దాంట్లోనే అంటే రిజెక్టెడ్ బేళ్లు ఎంత, రిజెక్టెడ్ బేళ్లకి కొనుగోళ్ళకి ఎంత శాతం జరిగినాయి, గరిష్ట ధర కనిష్ట ధర సరాసరి ధరతో ప్రతిరోజు కూడా ఈ రిపోర్టుని ఆల్రెడీ అందరూ ఆక్షన్ ప్లాట్ఫారాలకి రైతులతో గ్రూపులు ఉన్నాయి, ఆ రైతు గ్రూపుల్లో పెట్టేవారు. పబ్లిక్లో రైతులందరికీ అవైలబిలిటీ ఉంచేవారు. అంటే ఇది ట్రాన్స్పరెన్సీ కోసం మళ్ళా 2వ రోజో లేకపోతే 2 రోజుల తర్వాత తను టొబాకో బోర్డులోకి బేళ్లు పెట్టుకోవాలనుకున్న వ్యక్తికి తన దగ్గర ఉన్న క్వాలిటీ ధర ఎట్లా ఉంది, లేదు తను 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకుంటాడా, ఇది తెలియటం కోసం పెట్టేవారు. ఇది రైతులకి ఇది 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. కానీ సడన్ గా మరి 10 రోజుల నుంచో మరి 12 రోజుల నుంచో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళినా ఈ రిపోర్ట్ అనేది దొరకట్లా. రైతులను ఏంటని అడిగితే కంప్లీట్గా అసలు ఆ రిపోర్టు మాకెవరికి కూడా పెట్టట్లేదండి, మరి వాళ్ళ వెబ్సైట్లో ఏముంటుందో తెలియదు, వెబ్సైట్లో కూడా కనిపించట్లేదు. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఒక ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బోర్డు టొబాకో బోర్డు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పాలన పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీతో ఉండాలని మాట్లాడుతోంది. ఆ యాజమాన్యంలోని బోర్డు ఇప్పుడు ఇది 10 రోజుల నుంచి ఈ రిపోర్టు మీ వెబ్సైట్లో నుంచి తీసేసి రైతులకు అందుబాటు లేకుండా చేయటం అనేది ఏమి పారదర్శకత ఇది? అంటే గత సంవత్సరాలుగా లేకపోతే ఈ మొదలైన తర్వాత ప్రతిరోజు పడిపోతున్న ధర అంటే యాజ్ పర్ వివరాల ప్రకారం అథెంటిక్ గా రైతుల దగ్గర ఉంటుంది అని చెప్పి మీరు చేస్తున్న ప్రక్రియగా రైతులందరూ కూడా దీన్ని అనుమానిస్తున్నారు. ఈరోజు ఎవరు రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా పొగాకు రైతులు రోజు రోడ్డెక్కుతున్నారు. కందుకూరులో 3 రోజుల నుంచి ఆక్షన్ ప్లాట్ఫామ్ దగ్గర ధర్నా జరుగుతోంది. దీని మీద ప్రభుత్వం ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటిగా జూన్ 18వ తారీఖు నాడు పొగాకు కొనుగోళ్లు కంపెనీలతో అలాగే క్యాబినెట్లో 4-5 క్యాబినెట్ మంత్రులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రజాప్రతినిధులతో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ రివ్యూ మీటింగ్లోనే ఆయన ప్రకటించింది ₹200 లోపు పొగాకు కొనుగోలు చేయకూడదు, నో బిడ్ లో బిడ్
ఉండకూడదు. ఇది మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీలు ఫాలో అవ్వాలని చెప్పి ప్రకటించారు. ఇది అన్ని మీడియాలోనూ వచ్చింది. ఆ తర్వాత కూడా చూస్తే మళ్ళీ సరాసరి ధర మరింత పడిపోతూనే ఉంది. అన్ని వేలం కేంద్రాల్లోనూ దక్షిణాది వేలం కేంద్రాలన్నీ 200 రూపాయల లోపే సరాసరి ధర జరుగుతూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ జూలై 8వ తారీఖు నాడు మళ్ళీ సెకండ్ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా పెట్టారు. మళ్ళీ సేమ్ ఆ మీటింగ్లో కూడా కొనుగోలు కంపెనీలు, కేబినెట్ మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ఉండగా మళ్ళీ సేమ్ ప్రకటన చేశారు. అయినా సరే మరింకా ధర పడిపోతూనే ఉంది. తర్వాత మళ్ళీ జూలై 28వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఒక ట్వీట్ చేస్తూ, అంటే 94 మిలియన్ కేజెస్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కిలోకి 20 రూపాయల కాడికి 188 కోట్లు రైతులకి అందించి మేము పెద్ద ఎత్తున లబ్ధి చేస్తాము. అలాగే హై క్వాలిటీ 240 రూపాయలు, మీడియం క్వాలిటీ 190 రూపాయలు, లో క్వాలిటీ 110 రూపాయలు ధరకి కొనుగోలు చేయాలని మొట్టమొదటిసారిగా ట్వీట్లో పెట్టారు. కానీ ఏ ఆక్షన్ ప్లాట్ఫారంలోనైనా దక్షిణాది ఆక్షన్ ప్లాట్ఫారాల్లో కనిష్ట ధర 160 రూపాయలు, ఉత్తరాది ప్లాట్ఫారాల్లో 165 రూపాయలు. ఇవి నిన్న మొన్న 160 కూడా వచ్చింది. జరుగుతూ ఉంటే మీరు 110 రూపాయలకి మళ్ళీ దాంట్లో పెట్టారు అంటే కంపెనీలను ఇంకా తగ్గించి కొనుక్కోమనా? ఇది రైతాంగానికి ఇదా జరిగే న్యాయం? సో ఇది ఒక్కసారి ఏం జరిగిందో చూసుకుంటే, ఇప్పుడు మళ్ళీ నిన్న కేంద్ర మంత్రి గారు అంటే ప్రతి ఆక్షన్ బేరంకి 50,000 రూపాయలు 2 సంవత్సరాలు వడ్డీ లేని రుణం ఇస్తాం, దీనికి 250 కోట్లు పెద్ద ఎత్తున కేటాయించామని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రకటన, దాని మీద ఒక సోషల్ మీడియాలో కూడా ఆయన పేరుతో ఒక స్లైడ్ పెద్ద ఎత్తున సర్క్యులేషన్ పెట్టారు. ఆ తర్వాత కిలోకి 100 రూపాయల కాడికి, ఇది లో రేట్లు ఉన్న వాటికి కిలోకి 10 రూపాయల కాడికి చెల్లించడానికి 100 కోట్లు కేటాయించాం. ఇది అంటే వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ పంట రుణాలన్నీ 3 లక్షల రూపాయల రుణం వరకు కేంద్ర ప్రభుత్వం అది సకాలంలో చెల్లించిన రైతులందరికీ కూడా, అంటే 365 రోజులు సంవత్సరంలో 364వ రోజు చెల్లించేస్తే 4% వడ్డీకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇస్తోంది, వ్యవసాయ పంట రుణాలు. మన రాష్ట్రంలో అది కూడా ఎప్పటి నుంచో వడ్డీ లేని రుణాలు నడుస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు రుణంగా పావలా వడ్డీకి అమలు చేశారు. ఆ పావలా వడ్డీ రుణం వల్ల కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 3% అడిషనల్ గా ఇన్సెంటివ్ ఇవ్వటం మూలంగా వడ్డీ లేని రుణం అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మొత్తం అన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రంలో 0 వడ్డీ రాయితీ రైతులకు చెల్లించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఖరీఫ్ సీజన్లో 2 రబీ సీజన్లో కూడా 1 రూపాయి కూడా 0 వడ్డీ రాయితీ ఆ రైతులకు చెల్లించలా. కానీ రాష్ట్రంలో అమలు జరుగుతుంది వడ్డీ లేని రుణం, పంట రుణాలు. కానీ మీరు వడ్డీ లేని రుణం కింద 50,000 బేరన్కి 50,000 ఇస్తాము అని చెప్పి మీరు చేసిన ప్రకటన, మీరు అసలు ఎంతెంత రైతులు నష్టపోతున్నారు? ఇదిగో మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. 2023-24 మార్కెటింగ్ సీజన్లో టొబాకో బోర్డు బేరన్ ఆక్షన్ ప్లాట్ఫారాల్లో అమ్మిన పొగాకు మొత్తం సరాసరి ధర 288 రూపాయలు 65 పైసలు. ఇదే 2024-25 మార్కెటింగ్ సీజన్ మొత్తం అమ్మిన సరాసరి ధర 240 మిలియన్ కేజెస్ అమ్మారు ఆక్షన్ ప్లాట్ఫారాల్లో, 248 రూపాయలు 66 పైసలు. ఇది నిన్న మొన్న 1 తారీఖు నాటికి రాష్ట్రంలో 105 రోజులు అమ్మకం రోజులు అయినాయి, ఆక్షన్ రోజులు. ఈ 105